ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. వ్యభిచారం అంటే ఏంటంటే, భార్యాభర్తలు ఉన్నారు, భార్య ఉండగా భర్త ఇంకొక ఆమెతో సెక్స్లో పాల్గొనడమే వ్యభిచారం. ఇప్పుడు భర్త ఉండగా భార్య ఇంకొకరితో సెక్స్లో పాల్గొనడమే వ్యభిచారం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును, ఆమెతో హృదయంలో సెక్స్ చేసిన వాడగును. అంటే ఎంత పరిశుద్ధమైన చూపులు మనకు ఉండాలో దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అసలు మోహపు చూపు మనకి ఎలా కలుగుతుందంటే, కొంతమంది వేసుకునే వస్త్రధారణ, కొంతమంది తయారయ్యే వారి ఒక విధానమును బట్టి ఎదుటివానికి మోహపు చూపు అనేది కలుగుతుంది. అటు వారు తప్పు చేస్తారు, ఇటు చూసి వీడు తప్పు చేస్తాడు. చివరికి ఇద్దరు దేవుని యొద్ద నుండి పాపం చేసి దేవునికి దూరం అయిపోతారు. కనుక క్రైస్తవ స్త్రీలు ఎలాంటి వస్త్రధారణ ఉండాలంటే అది పరిశుద్ధమైన అలంకరణ ధరించుకోవాలి. ఇప్పుడు ముస్లిం సహోదరులను చూడండి, వారు ఒళ్ళంతా కప్పుకుంటారండి. వారిని చూడగానే ఏ ఫీలింగ్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే అలాగే దేవుడు మనల్ని కూడా ఉండమంటున్నాడు ఈ లోకంలో. చాలామంది ఈరోజు సేవకులు, వారి భార్యలు, వారి పిల్లలు ఎలా తయారవుతున్నారంటే, చూడగానే మోహపు చూపు రావాలి, చూడగానే హృదయం వ్యభిచారం చేయాలి. ఇలాంటి ఒక